హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వర్సెస్ జాకీర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర మేము చేయించిన అన్నదానం గురించి. అన్నదానం ఎందుకు చేస్తున్నామో రీజన్ అయితే వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో ఐటమ్స్ వచ్చేసి పులావ్, చికెన్ కర్రీ, దాల్చా చేయాలని ప్లాన్ చేశాము. వంట మనిషిని కూడా మాట్లాడాము, బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చారు. సో మేమే ఇంకా వంట చేయాలని ఫిక్స్ అయ్యాము. ఇంట్లో వాళ్ళు అండ్ మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు వంట చేయాలని అనుకున్నాము. బల్క్ క్వాంటిటీలో ఫుడ్ కుక్ చేయడం ఇబ్బంది కదా, ఎందుకంటే ప్రొఫెషనల్ చెఫ్స్ కాదు కాబట్టి. ఇన్ కేస్ ఏదైనా తేడా జరిగి అటు ఇటు అవుతే అంతే సంగతులు అని ఒకటే టెన్షన్. ఆల్రెడీ అందరికీ చెప్పేశాము కాబట్టి సో అంతా మంచిగా జరగాలని వంట స్టార్ట్ చేశాము. అది కూడా కట్టెల పొయ్యి మీద ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేద్దామని మొదలు పెడితే 20 మినిట్స్ అయినా కలర్ రాలేదు, ఎందుకంటే ఫ్లేమ్ స్లోగా ఉంది. ఒక పక్క గాలి వస్తుంది. నాకు పిచ్చ టెన్షన్ వేసింది, మొత్తం బిస్కెట్ అయిపోతుందేమో అని. అలా అవ్వకూడదని దేవుణ్ణి ప్రే చేస్తూనే ఉన్నా, మంచిగా రావాలి, అంతా చక్కగా జరగాలి అని. సో ఇంకా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తూ వంట చేయడం కంటిన్యూ చేశాము. మీకు ఒక మ్యాటర్ చెప్పాలి, చెప్తే నవ్వుతారేమో. బగారా రైస్లో గ్రీన్ చిల్లీ మెయిన్ కదా, అది ఎక్కడో పక్కన ఉన్నింది. సో ఫస్ట్ ముందర ఉన్న వాటిని రైస్లో వేశారు, మిర్చిని వేయడం మర్చిపోయారు. చెప్పా కదా ప్రొఫెషనల్ కుక్స్ కాదు అని. కామన్గా ఇంట్లో చేసేటప్పుడు ఏదో ఒకటి వేయడం మర్చిపోతాం కదా, అలా అన్నమాట. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయారా? కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అందులో మిర్చి వేయకుంటే స్పైసీగా ఉండదు కదా. సో మా అంకుల్ రెడ్ మిర్చి పౌడర్ వేశారు. ఎవరు చూడలేదనుకున్నారు, నేను చూసేశాను. యాక్చువల్లీ అప్పుడు రైస్ తేడా కొడుతుందేమో, పక్కా చెడిపోయిద్ది అనుకున్నా. కానీ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏం అవ్వలేదు. ఎసరు వేసేటప్పుడు మిర్చి యాడ్ చేశారు. నేను వద్దు, ఇప్పుడు వేస్తే బాగోదేమో టేస్ట్ అంటే బాగుంటుందిలే అని అన్నారు. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే అలా అలా కంగారు పడుతూ చిన్న చిన్న డిస్కషన్స్ పెట్టుకుంటూ ఇలా చేయాలి అలా చేయాలి అని ఆఫ్టర్నూన్ 1:30కి వంట కంప్లీట్ అయ్యింది. రైస్ చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. మీరు అనుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేశారు, మరి మిర్చి వేశారు, ఎలా బాగుంటుంది అని. నిజం చెప్తున్నా, లిటరలీ సూపర్ టేస్ట్ వచ్చింది. తెలుసా, కుక్స్ కూడా చేయలేరు అంత పర్ఫెక్ట్గా. రైస్ కొంచెం కూడా అడుగంటకుండా చాలా బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ దాల్చా, అది కూడా ప్రిపేర్ చేశాము. మంచి టేస్ట్ కుదిరింది. చాలామందికి దాల్చా అంటే ఇష్టం. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తా. అండ్ మటన్ కర్రీ నేనే ప్రిపేర్ చేశాను, జస్ట్ కొంచెం 1/2 కిలో అంతే, దేవుడికి ఫాతిహా కోసం. చికెన్ కర్రీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే చికెన్ చాలా స్మూత్గా కుక్ అయింది, చాలా బాగుంది. అంకుల్ వాళ్ళకి తెలియదు కదా, దాన్ని తిప్పి తిప్పి బాగా గ్రైండ్ చేశారు, కొంచెం మెత్తగా కుక్ అయింది. ఏదో ఒక మిస్టేక్ పోతే రిమైనింగ్ మొత్తం చాలా బాగా కుదిరింది. చెప్తే నమ్ముతారా, మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది, ఏమీ మిగలకుండా. దాల్చా బాగుంది అంటూ తిన్నవారు చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. మీరు అనుకోవచ్చు వంట చేయడం పెద్ద కష్టమా అని. ఇంట్లో చేయడం ఈజీనే, మనకి తెలియదు కదా చాలా క్వాంటిటీలో కుక్ చేయడం. ఏది ఎంత వేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అక్కడికి రైస్లో వేసిన ఆయిల్ పైన ఎక్కువ తేలుతోంది. నాకు ఆయిల్ ఎక్కువ వేశారేమో అని ఒక టెన్షన్. బట్ చాలా బాగుంది, ఏదో పేరు పెట్టేలా లేదు. ఇంకా మేము దేవుడికి పూలమాల అండ్ షేరా టెంకాయ అన్నీ ఇచ్చాము. సో అలా అన్నీ ఇచ్చి దేవునికి ప్రే చేసుకున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ జాను వర్సెస్ జాకీర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీరు సక్సెస్ చేస్తే నేను ఇలాంటి ఫంక్షన్ మీతో పాటు చేసుకుంటాను. దేవుడికి ప్రే చేయడం అయిపోయాక అన్నదానం మొదలు పెట్టాము. స్వీట్ వచ్చి బయట ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్లీ నేనే చేద్దామనుకున్నా, బట్ కొంచెం అయితే చేయొచ్చు, ఇంతమందికి చేయడం మనకు అవ్వదు కదా. సో బయట తెప్పించాము. మా ఆయన ఫర్ ది ఫస్ట్ టైం సర్వ్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఆయన రారు, మా ఆయన ఇంట్రోవర్ట్, సైలెంట్ ఉంటారు. ఆ రోజు బయటికి వచ్చి మరీ సర్వ్ చేస్తుంటే మా వాళ్ళు షాక్ అయ్యారు. నేను, మా ఆయన అండ్ రిలేటివ్స్ అందరూ కలిసి దగ్గరుండి అందరికీ వడ్డించాము. తిన్నవాళ్ళు ఫుడ్ బాగుంది అన్నాక నా దిల్ ఖుష్ అయిపోయింది. అనుకున్నట్టు అన్నదానం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాం. దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను బాగా కుదిరినందుకు. ఇకపోతే
ఈ మా హడావిడికి రీజన్ చెప్తా అన్నా కదా, అదేంటి అంటే లాస్ట్ మంత్ మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ డేనే మా బైక్ థెఫ్ట్ అయ్యింది. లైఫ్ అంటే మిక్స్చర్ ఆఫ్ హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ అంటారు కదా, ఉన్నట్టుండి హ్యాపీ మూమెంట్ సాడ్ మూమెంట్గా టర్న్ అవుతే చాలా కష్టంగా ఉంటుంది. మా ఆయన చాలా ఫీల్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వెతికి పెడతామని హామీ ఇచ్చారు, కానీ పోయిన బైక్ దొరకడం అంటే మోస్ట్లీ ఇంపాసిబుల్. మాకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం. మా పెళ్ళయ్యాక ఈ 1 ఇయర్లో ఆ బైక్లో చాలా తిరిగాము. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో కొత్త బైక్ని కొన్నా ఆ బైక్ని అలాగే ఉంచాలి, సేల్ చేయకూడదు అనుకునే వాళ్ళం. మా కిడ్స్కి ఆ బైక్ని చూపించి మా మెమరీస్ అన్నీ చెప్పుకోవాలి అనుకునే వాళ్ళం. అలా అనుకున్నప్పుడు ఇలా జరిగితే చాలా బాధగా ఉంటుంది కదా. అండ్ అందులోనూ బైక్ అంటే అబ్బాయిలకి ఒక ఎమోషన్ కూడా. మా ఆయన బాధపడుతుంటే నేను తట్టుకోలేక ఆయన వద్దంటున్నా వినకుండా కొత్త బైక్ కొనిపించాను. ఇంకా కొత్త బైక్ తెచ్చి 2 డేస్ కూడా అవ్వలేదు, పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది మీ బైక్ రికవర్ చేశామని. నా హ్యాపీనెస్కి హద్దులు లేవు. గట్టిగా అరిచి గోల చేశాను హ్యాపీనెస్తో. బైక్ థెఫ్ట్ అయ్యాక నేను అంగార్వలి దాదా దర్గాలో ప్రే చేశాను, మా బైక్ దొరికితే అన్నదానం చేస్తాం అని. వితిన్ ఏ వీక్లో మా బైక్ దొరికింది. అంగార్వలి సాహెబ్ మకాన్ మా ఆయన సొంతూరులో, అది కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది. మొక్కుకున్నట్టుగానే బైక్ దొరికింది. ఇంకా అనుకున్నది చేయాలి కదా, సో అందుకే ఈ ఫంక్షన్. మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్. బైకే కదా, ఎందుకు ఇంత ఫీల్ అవ్వడం అనుకోవచ్చు. మా పెళ్ళయ్యాక తిరిగిన ఫస్ట్ మెమరీయే ఆ బైక్. సెంటిమెంట్ కదా మరి. అది కూడా కరెక్ట్ 1 వీక్లో దొరికితే ఇంకా మాటలు రాలేదు. నాకు ఆనందంలో కన్నీళ్లు వచ్చేశాయి. మనస్ఫూర్తిగా మొక్కుకున్నా కాబట్టే బైక్ దొరికిందని నేను నమ్ముతున్నా. అందుకే ఈ చిన్న సెలబ్రేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు మీ బైక్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే పోతే రావడం కష్టం. మా లక్ బాగుంది, దేవుడి దయ ఉంది కాబట్టి దొరికింది. ఈ మధ్య బైక్లు చాలా పోతున్నాయి, సో బీ కేర్ఫుల్. బైక్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మీ జాను.